ప్రజల నుండి అందే పీజీఆర్ఎస్, సీఎంఓ, రెవెన్యూ సదస్సులు, ఆన్లైన్ తదితర విధానాల్లో వచ్చే గ్రీవెన్స్ అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా, అర్థవంతంగా సమస్యలకు పరిష్కారం చూపాలని, గ్రీవెన్స్ రీఓపెన్కు తావు లేకుండా నాణ్యతగా పరిష్కరించాలని అధికారులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్పై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్తో కలిసి జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా, డివిజన్, మండల, మున్సిపల్ అధికారులతో వర్చువల్ విధానంలో కేసువారీగా పలు ఫిర్యాదులు సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యతగా, అర్థవంతంగా, నాణ్యతగా, నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పరిష్కరించలేనివి అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీఓపెన్కు తావు లేకుండా పరిష్కారం చూపాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి ఛార్జ్ మెమోలను జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చే ప్రతి అర్జీ కూడా గ్రీవెన్స్లో నమోదు చేసి అర్జీదారులకు ఎండార్స్మెంట్ చేసి ఇవ్వాలి. వాటిని మొదటి ప్రాధాన్యతతో పరిష్కరించడానికి చొరవ చూపాలని, రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా రెవెన్యూ, భూ సమస్యలపై వస్తున్నాయని, అందులో ఎక్కువగా రీసర్వే కోసం వస్తున్నాయని, అలాగే ఎటువంటి అర్జీలు వచ్చినా అన్నింటినీ పరిష్కరించే విధంగా ఉండాలని తెలిపారు. మండల పరిధిలో గల సర్వేయర్లు వాటికి ప్రాధాన్యతనివ్వాల్సిందిగా ఆదేశించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి జిల్లాకు సంబంధించి వచ్చే ప్రతి అర్జీపై సానుకూలంగా పరిశీలించి తక్షణ పరిష్కారం చేయాలని తెలిపారని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీసీ ద్వారా అధికారులందరికీ తెలిపారు. ప్రతి వారం గ్రీవెన్స్ వచ్చే అర్జీలపై సంబంధిత అధికారులు అర్జీదారునితో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని సూచించారు. అలాగే తరచూ ప్రజలతో కలిసి ఉండాలన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద అర్హులైన వారిని గుర్తించి వారికి సంబంధించిన వివరాలను మండలాధికారులు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ సిబ్బంది, ఆవాస్ యాప్ నందు, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారి వివరాలను మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు వెబ్ మాడ్యూల్స్ ద్వారా తప్పకుండా నమోదు చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, జిల్లా అధికారులు, డివిజన్, మండలాధికారులు తదితరులు పాల్గొన్నారు.